హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇంతకుముందు మనకి 2A వీడియో చేసినాం కదా, ఇప్పుడు 2A వీడియో చేస్తున్నాం. అది ఇట సేమ్ డేట్ 14 ఆగస్ట్ 2025. టైం వచ్చేసి 9:45 కాల్ ఎంతనో ఉండేగా 8:45 PM ఉండే. ఎడిటింగ్ అంతా చేసి 9:51 PMకి అప్లోడ్ చేసినాం, అయిపోయింది. 2A మనకు కామెంట్ సెక్షన్లో ఒక బ్రో అడిగిండు, పేరు వచ్చేసి అబై కనెక్ట్స్. సో 2A గిటే వేసినాం. ఇట నేను చాప్టర్ నేమ్ రాయా, క్వశ్చన్ నంబర్స్తో రాస్తా. చూడండి ఏ చాప్టర్ ఇట పక్కన చెప్తాను కాబట్టి ఫరక్ పడదు. సో ఇది ఇట మనకి 97 మార్క్స్ ఉంటుంది. 97లో 26 పాస్, సో 71 ఎక్స్ట్రా అనుకో. బట్ మనం అన్ని లక్షలు కడుతున్నాము. కొందరు అంటే నేను ఒక కాలేజ్లో శ్రీ వైష్ణవి కాలేజ్ ఇక్కడ సరంపల్లి ఇక్కడ ఉంటుంది. ఒక 4 days అయినా 2 days మాట్లాడానికి 2 days డెమో ఇచ్చిన. అరే బాబు, స్టూడెంట్స్ ఒక్కడికి నోట్స్ రాసలేడు అంటే లైట్ తీసేసుకున్నారు అనుకో. ఇక ఇంటర్కి వచ్చినాక మనకి గిట్ట కొమ్ములు వస్తాయి, అది ఆబ్వియస్ అనుకో. లాస్ట్ మూమెంట్లో చదువుదాం అనుకుంటాను. ఇప్పుడే కొంచెం కొంచెం ప్రిపేర్ అయితే బెస్ట్ అని నేను అనుకుంటా. లాస్ట్ మూమెంట్లో నెత్తి నొప్పి పోతుంది అని. కానీ నేను చెప్పిన కాడికైతే కూరగాయలు మంచిగానే ఉన్నారు. ఇక మనకి సాలరీ నెగోషియేట్ కాక చెప్పలేము, అది వేరే విషయము. కమింగ్ టు ద వీడియో, ఫస్ట్ మనం ఏ పేపర్ అయినా 7 మార్క్స్ రాయాలి, సరేనా? అందులో గిట మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ నంబర్ 18 డిమోరిస్ దినం. ఒక నిమిషం రాసుకుందాం, మనకి కరెక్ట్ తెలియదు. డిమోరిస్ 19th థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, 20 బైనామియల్ థీరం ఒక క్వశ్చన్, 21 బైనామియల్ థీరం ఇంకో క్వశ్చన్, 22 ప్రాబబిలిటీ, 23 ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ వేరియబుల్స్ 24, ఇది 23, 22 మెజర్స్ ఆఫ్ dispersion SIOM, సరేనా? ఇంట్లో మనం ఈజీ టు హార్డ్ వెళ్ళిపోదాము. ఈజీ ఫస్ట్ థింగ్ ఏంటంటే BT2. ఏం క్వశ్చన్ అన్నా అంటే సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ అని ఇస్తాడు క్వశ్చన్ అన్నా. ఇన్ఫైనైట్ సిరీస్ ఇది మనకి ఎంత ఈజీ ఉంటుందో ఇది మనకు అంత చుక్కలు చూపిస్తుంది, సరేనా? సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ క్వశ్చన్ నంబర్ 21 చేద్దాం. ఫస్ట్ మస్త్ ఈజీ ఉంటుంది, ఒకటే ఫార్ములా ఉంటుంది. ఇది 1 మైనస్ క్యాపిటల్ X హోల్ పవర్ మైనస్ P/Q ఇజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ P/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ క్యాపిటల్ X/Q హోల్ పవర్ 1 ప్లస్ P ఇంటూ P ప్లస్ Q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ X/Q హోల్ స్క్వేర్ ప్లస్ చుక్కలు 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 చుక్కలు. ఇది జస్ట్ ఇలా మనకి టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనం ఒక పజిల్ గేమ్ లెక్క ట్రీట్ చేసాం అనుకో, మస్త్ ఈజీ ఉంటుంది. దీనివి ఒక 2 ప్రాబ్లంలు ఏమో చేసినా, ఇంకా 3 ప్రాబ్లంలు లేవు. కావాలంటే అడుగురి చేద్దాము, కామెంట్ సెక్షన్లో పెట్టండి, సరేనా? వీటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి రీల్ లెక్క ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడతాం, సరేనా? సో ఫస్ట్ ప్రయారిటీ ఏంది, ఈ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ చేస్తాం. ఇది వచ్చింది అనుకో బ్రో, నీకు బ్రో అంటే భయైనా గలైనా బ్రోనే అంటాం మనము, అది పక్కకి పెట్టది. ఇది వచ్చింది అనుకో బ్రో, మీకు ఎల్సిఎంని అదే మనకి న్యూమరేటర్ డినామినేటర్ ప్రాబ్లంలు ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అంటే మనకి 2Aకి గిట యూజ్ అవుతుంది, 2Bకి గిట యూజ్ అవుతుంది, ఇంకా బీటెక్ కానీ డిగ్రీలా కానీ గిట యూజ్ అవుతుంది, సరేనా? సో ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇస్తావు, క్వశ్చన్ నెంబర్ 21. ఆ వీడియో రికార్డ్ అవుతుందా లేదా చూసేద్దాం అవతలకి. అవుతుంది, అయిపోయింది కదా. నెక్స్ట్ 24th క్వశ్చన్ ఇచ్చేసి, సో ఇక్కడ రాద్దాం. ఫస్ట్ 21 సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ అని ఉంటుంది అది. తర్వాత 24 ర్యాండమ్ వేరియబుల్స్. ఇందులో అయితే క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఇగో ఇది లెస్ దెన్ సింబల్, ఇది గ్రేటర్ దెన్ సింబల్,
ఇంకా 3 ఫార్ములాస్ ఉంటాయి. ఈ వీడియోస్ అయితే జమానాలే వేసి పెట్టిన, మళ్ళీ కావాలంటే మళ్ళీ అడుగురి. అప్పుడు అంటే ట్యూషన్లు ఎవరు డైరెక్ట్ మనం బేసిక్ నుంచి చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంకా క్లియర్గా ఇంకా క్లారిటీగా పనికి ఇటు వస్తుంది. సో కావాలంటే మళ్ళీ అడుగురి, మళ్ళీ పోస్ట్ చేద్దాం. సో 21, 24 అయితే ఈజీగా వచ్చేసాయి. తర్వాత ఇంకోటి ఈజీ క్వశ్చన్ ఏంటన్నా అంటే ఈ రెండిట్లు ఏదన్నా చూస్ చేసుకో. సో నువ్వు 18, 19 పెట్టుకుంటావా, 18, 19 పెట్టుకుంటావా, 19, 18 పెట్టుకుంటావా, నీ ఇష్టం. ఇలా అన్ని ప్రాబ్లంకి ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి సిస్ థీటా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ప్రాబ్లమ్స్ చూడరి, కావాలంటే ఎప్పుడు చేసేద్దాం. ఆల్రెడీ చేసినవి ఉన్నాయి. ఇంకా క్లారిటీగా కావాలంటే మళ్ళీ ఎప్పుడు ఇంకా క్లారిటీగా వేద్దాం. అంటే అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు చెప్పినాం 3 years బ్యాక్ 4 years బ్యాక్. ఇప్పుడు విత్ ఎక్స్పీరియన్స్ చెప్పంగా మస్తు ఇంప్రూవ్ అయినాం. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏందన్నా అంటే ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ గిట్ట ఈజీ ఉంటుంది కానీ ఇట్ కన్జ్యూమ్స్ మోర్ టైం. ఏంది జస్ట్ ఎట్లుంటాయి నంబర్లు 75 into 5, 75 into 15. సో ఇలా ఇట్లా మనకి చాలా లిమిటెడ్ ఫార్ములాస్ ఉంటాయి, ఒక 5-6 ఫార్ములాస్ ఉంటాయి. అవి వచ్చేసి సరిపోతాయి. ఈ ప్రాబబిలిటీలో మ్యాక్సిమం మనకి థీరమ్స్ అడుగుతాడు. బట్ లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీ వాళ్ళకి వచ్చేసి యూఆర్ఎన్ ప్రాబ్లమ్ అన్నదాని ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, అది అడిగి. ఇదేంది 7 marks 6 వచ్చేసినాయి. ఏది వదిలేయమంటున్నా ఇక్కడ నేను క్వశ్చన్ నంబర్ 20. ఇఫ్ ద కోఎఫిషియంట్ అని క్వశ్చన్ ఉంటే టచ్ చేయకు. నువ్వు అది బట్టి కొడదామని చూసినా కొట్టకు. అది ఒకటి నేర్చుకునే బదులు ఈ 5 నేర్చుకో, ఈ 4 నేర్చుకోవచ్చు. ఏదేది 21 నేర్చుకోవచ్చు, 24 నేర్చుకోవచ్చు, 18, 19, 23 నేర్చుకోవచ్చు. ఇట్ కన్జ్యూమ్స్ మోర్ టైమ్ అండ్ ఇట్ షుడ్ రిక్వైర్ మోర్ క్లారిటీ రిగార్డింగ్ ద ఫార్ములాస్. ఆ ప్రాబ్లమ్స్ ఇటు ఉన్నాయి ప్లేలిస్ట్లో. డిస్క్రిప్షన్లో మనం అన్ని చాప్టర్ 1A, 1B, 2A, 2B ప్లేలిస్ట్ పెట్టినా. నీకు ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్లో చూడు. టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఇటే చేస్తాం. సరేనా? ఇదేంది 7 marks. కమింగ్ టు 4 marks. ఇగో ఇక్కడ 7 marks ఆర్డర్ రాసిన. ఇప్పుడు 4 marks రాసుకుందాం. ఫస్ట్ 4 marks ఏం చాప్టర్ అంటే 11th కాంప్లెక్స్ నంబర్స్, 12th క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, 13th P and C, 14th P and C, 15th partial fraction, 16th probability, 17th probability. సరేనా? ఇందులో ఆర్డర్ వచ్చేసి ఈ 2 రిపీటెడ్ క్వశ్చన్, అన్నీ రిపీటెడ్ వేయండి. ఈ 2, సో 1 or 2 పెట్టుకుందాం, ఇది 3 పెట్టుకుందాం, ఇది 4 పెట్టుకుందాం. ఈజీ ఉంటాయి. ఇందులో ఒక 5 సమ్స్ ఉంటాయి, ఇందులో ఒక 3 మెథడ్స్ ఉంటాయి. P and C కొంచెం ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. ర్యాంక్ ప్రాబ్లమ్ గిట్ ఈజీ ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఫార్ములాస్ రావాలి, రౌండ్ టేబుల్ అని అది ఇది అని. పార్షియల్ ఫ్రాక్షన్ 4 మెథడ్స్ ఉంటాయి. ఈజీగా మన వీడియో చూడాలి. లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్స్ చేయండి. రెగ్యులర్ సప్లీ 6 క్వశ్చన్ పేపర్స్ అయితే అన్నున్న క్వశ్చన్స్ చేరి ఈజీగా మీకు 70+ వస్తాయి. రాకపోతే పేరు మార్చుకున్నాం, అప్పుడు నా ఒరిజినల్ పేరుతో నేనే పిలిపించుకుంటాం. సో 4 mark ఆర్డర్ ఏంటి అంటే 16, 17, 15, 11, 12, 13, 14. నువ్వు ఈ ర్యాంక్ ప్రాబ్లం ఏంటంటే వేసేసి 2A అయితే మస్తు ఈజీగా ఉంటాయి బ్రో. 2B చుక్కలు ఉంటాయి. 4 marks 2A అయితే మస్తు ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మనకు 2 marks ఇట కావాలి కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 లా మనకు ఫస్ట్ కాంప్లెక్స్ నంబర్స్ ఈజీనే ఉంటాయి.
తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 10th లో ఉన్నట్టే ఉంటాయి. తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజీగానే ఉంటాయి. మళ్ళా ఇది ఇంకోటి ఏదో క్వశ్చన్ ఉంటుంది, ఇలా మనం 5 ఈజీగా ఉంటాయి, 5 హార్డ్ ఉంటాయి. కాంప్లెక్స్ ఇక్కడ డిమోయిరీస్ థీరం, ఇక్కడ 5 అని రాస్తా. ఫస్ట్ 5 అయితే ఈజీగా ఉంటాయి, నెక్స్ట్ 5 అయితే చుక్కలు ఉంటాయి. చుక్కలు అంటే మనకి ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పటిదాకా ఈ అన్నిటికీ ఏం చేస్తారు, 3 years పేపర్స్ ముంగట పెట్టుకొని ప్రాక్టీస్ చేసేసుకొని సెట్ ఉంటుంది. వాటి సొల్యూషన్స్ ఇట్లా మ్యాక్సిమం మన ప్లేలిస్ట్లు ఉంటాయి. అంతే, ఇంకా ఇంకేం ఎక్కువ ఉండదు. 2A to B ఈజీగా పాస్ అవ్వచ్చు. పాస్ అయింది గట్టి కొడితే నువ్వు 3 years పేపర్ చేసినావు అనుకో 70+ వస్తాయి. అట్లా అని చెప్పి బట్టి కొట్టాలని ట్రై చేయకు. వితౌట్ చాయిస్ చేయండి ఆ 70 మార్క్స్ కిట. ఫస్ట్ అయితే మనం ప్రియారిటీ ఫాలో అవ్వాలి. ఈజీగా మీకు మ్యాథ్స్ మీద ఇష్టం వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం చేసినా క్లారిటీ తెచ్చుకొని ఫార్ములాస్ పర్ఫెక్ట్ చదువురి. ఇంకేముంటుంది, రిప్రజెంటేషన్ చేసేటప్పుడు గిట కొంచెం పెద్దగా 2ని ఇట్లా రాయకూరి, 2ని ఇట్లా రాయాలి. కొన్ని కాలేజెస్లో అయితే ఇక్కడ మనకి 12th క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది, అక్కడ మనకి లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ ఉంటుంది. బట్ కొందరు లెక్చరర్లు చెప్పేటప్పుడు ఏం చెప్తారు అంటే ఈక్వల్స్ టు పెట్టి చేసుకో మార్క్స్ ఇస్తారంటారు. లెస్ దాన్కి గ్రేటర్ దాన్కి ఫరాక్ ఉంటుంది. అందుకే వాళ్ళు సైంటిస్ట్ వాళ్ళు అనుకొని పెట్టిరు. నువ్వు ఈక్వల్స్ టు పెట్టినావు అనుకో ఇయ్యాలి మార్కులు. సో ఉత్తిగా మార్కులు పోతాయి. ఏది చేసినా క్లారిటీతో చేయి, సరిపోతుంది. ఇంకా పర్ఫెక్ట్ కావాలంటే నువ్వు నేర్చుకున్నది నా వేలోనే మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఏది మనం ఎట్లా సింపుల్గా చెప్తాం, ప్లస్ అవతలకపోతే మైనస్, ఇంటూ అవతలకపోతే డివిజను, అట్లానే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి వస్తే మ్యాథ్స్ ఈజీ. సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా పనిచేస్తుంది. కానీ వేరేటోని చెప్పినాం అనుకో, అరే ఆడ అది ఎట్లా వచ్చింది రబే అంటే మనం అక్కడక్కడ ఇన్స్టెంట్గా చెప్పొచ్చు. ఏముందిరా ఇక్కడ ప్లస్ అక్కడ పోతే ఏమైంది మైనస్ అయింది, ఇంటూ అక్కడ పోతే ఏమైంది డివిజన్ అయింది. ఫస్ట్ ఈ క్లారిటీ తెచ్చుకొని బాగు. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్స్ టు మైనస్. మళ్ళా ఇంటూ లేనప్పుడు ప్లస్ ప్లస్, ప్లస్ 2 ప్లస్ 3, ప్లస్ 2 ప్లస్ 3, మైనస్ 2 మైనస్ 3, ప్లస్ 2 మైనస్ 3, మైనస్ 2 ప్లస్ 3. రెండు సేమ్ సింబల్ ఉంటే అదే సింబల్ పెట్టి యాడ్ చేయండి. రెండు సేమ్ సింబల్ ఉంటే అదే సింబల్ పెట్టి యాడ్ చేయండి. డిఫరెంట్ సింబల్ ఉన్నప్పుడు సపరేట్ చేయండి. తర్వాత పెద్ద పెద్ద నెంబర్కి ఉన్న సైన్ పెట్టండి. ఇక్కడ ఇంటూ లేదు, బట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్లో అంటే నీకు మ్యాథ్స్ ఇష్టం లేకుండా ఇంట్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో ఇంటూ లేనప్పుడు ఇంటూ పెట్టకండి. అదే పెద్ద ముంచుతుంది, కుడిపేస్తుంది ప్రాబ్లమ్ని. సరేనా, ఇంటూ ఉంటేనే ఇంటూ పెట్టురి. ఇంటూని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే బ్రాకెట్తో గిట్ట రిప్రజెంట్ చేస్తాము. సరేనా, ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టురి. వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాం. ఇంటిగ్రేషన్ అవి ఇవి అన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఏమైతే తెలియదు, మన 1+ అయితే మస్తు వేడి అవుతుంది. సరేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.